This conference will now be recorded. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి అండ్ వెల్కమ్ బ్యాక్ అండ్ లెట్ స్టార్ట్. సో ఈ రోజు సెషన్ లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి మనకి ఎలాస్టిక్ క్యూబనిటీస్ సర్వీసెస్ గురించి మాట్లాడాలా. సో AWS EKS గురించి మాట్లాడాలా. అగైన్ అండి, క్యూబనిటీస్ అనేది చాలా చాలా పెద్ద టాపిక్. అది ఎంత పెద్ద టాపిక్ అంటే 40 గంటల పాటు చెప్పాల్సిన ఒక కోర్స్ అది బేసిక్ గా. అందుకే దాన్ని ఒక అడ్వాన్స్ కోర్స్ గా నేను చెప్తున్నాను. బట్ ఈ సెషన్ లో మన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే EKS క్లస్టర్ అనే దాన్ని ఎలా డిప్లాయ్ చేయాలి, సో బేసిక్ గా క్యూబనిటీస్ యొక్క ఆర్కిటెక్చర్ ఏంటి, తర్వాత దాంట్లో మనం లోడ్ బ్యాలెన్సర్ కంట్రోలర్ డిప్లాయ్ చేసి ఏ విధంగా మనం అప్లికేషన్ డిప్లాయ్ చేయొచ్చు మనం చూడాలన్నమాట. సో ఫస్ట్ అండ్ నేను ఏం చేస్తానంటే, ఆల్రెడీ మనం ఒక సర్వర్ ఇక్కడ ఉంది. నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి లెట్స్ గో టు ల్యాబ్ ఫైల్స్కి వెళ్దాం. సో ల్యాబ్ ఫైల్స్ కి వచ్చి మీకు కంటైనర్స్ ఉంటుంది. కంటైనర్స్ లోపలికి వచ్చి నేను ఏం చేస్తాను, మనకి EKS సంబంధించిన కొన్ని ఉంటాయండి మీకు. ఇక్కడ EKS IPv4 cluster.yaml ఉంది. సో ఇది డౌన్లోడ్ చేయాలి మీకు. సో నేను ఏం చేస్తాను మీకు, ఓకే ఫైన్. సో డౌన్లోడ్ చేద్దాం. తీసుకొచ్చి నేను AWS B55 కంటైనర్స్ లో ఇది సేవ్ చేద్దాం. ఓకే, సో ఇది మీరు చూసినట్లయితే మనం EKS AWS B55 క్లస్టర్ 0 అంటే US East 2 లో డిప్లాయ్ చేయండి, 1 లో కాదు. ఇవన్నీ మనం ఏం చేస్తున్నాము, 3 సర్వర్ డిప్లాయ్ చేస్తాం. మినిమం డిజైర్డ్ స్టేట్ 3 అనమాట. T2 లార్జ్ తీసుకుంటాం. సో మనం ఇది డిప్లాయ్ చేయాలి యాక్చువల్గా మీకు. ఓకే, సో కాబట్టి మీరు చూసినట్లయితే ఇక్కడికి వచ్చి లెట్స్ ఓపెన్ దిస్ EKS.docs అని ఒకటి ఉంటుంది, అది ఓపెన్ చేయండి మీకు. ఆ తర్వాత మనం ఆల్రెడీ డాకర్ వాడిన దానికి రోల్ ఒకటి అడ్మిన్ రోల్ అని ఉంది, గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అడ్మిన్ రైట్స్ ఉంటాయి దాంట్లో మీకు. సో తర్వాత ఏం చేస్తాను మీకు, దీంట్లో kubectl యాజ్ వెల్ యాజ్ EKSCTL రెండు క్రియేట్ చేయాలా, డౌన్లోడ్ చేయాలి. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మీకు ఓకే, ఫస్ట్ వచ్చి మనం ఏం చేస్తాము, కిందకు వచ్చి మనకి kubectl కావాలండి. సో ఈ kubectl లాగిన్ చేసి ఇక్కడ ఇద్దాం మనకి. ఓకే, సో కాబట్టి kubectl వర్షన్ అంటే 1.29 ఎంతో రావాలి మనకి. 1.29 వచ్చింది. తర్వాత EKSCTL అని ఉంటుంది మీకు, ఇది కూడా వచ్చి. ఓకే గుడ్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు ఇది ఓపెన్ చేసి ఈ పైన ఉన్నదంతా కాపీ చేసుకొస్తాను మీకు. ఇదంతా కూడా తీసుకొచ్చి నేను ఏం చేస్తానంటే మీకు ఇక్కడ ఇలా తీసుకుందాం. నేనేం చేస్తానంటే పబ్లిక్ కీ పాత్ ఉంది కదా, పబ్లిక్ పాత్ లో SSH-keygen అని ఇచ్చామనుకోండి, మీకు పబ్లిక్ ప్రైవేట్ కీ క్రియేట్ అవుతుంది అనమాట మీకు. ఓకే, అయితే నేను ఏం చేస్తానంటే నేను ఫస్ట్ పబ్లిక్ ఫైల్కి వెళ్తాను. పబ్లిక్ ఫైల్కి వచ్చి నేను ఏం చేస్తానంటే ఆ పబ్లిక్ కీ తీసేసి నా ల్యాప్టాప్ కి పబ్లిక్ కీ ఇస్తాను మీకు. నేను ఎక్కడ పెట్టుకుంటాను, ఇది నా పబ్లిక్ కీ అనమాట, ఇది ఇస్తాను యాక్చువల్గా మీకు. సో ప్రైవేట్ కీ కూడా ఉంటుంది. ప్రైవేట్ కీ ఇక్కడ మీకు తీయాల్సిన అది అవసరం లేదా, అటు వదిలేయండి. ఇప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుందంటే క్యాట్ అని చెప్పి మీకు EKSCTL ఇట్లా వచ్చినప్పుడు మీకు ఇట్లా ఉంది కదా, దీన్ని డిప్లాయ్ చేయాలండి మనం. దీన్ని డిప్లాయ్ చేయడానికి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చి EKSCTL గెట్ క్లస్టర్ US ఇట్లా ఇచ్చాం అనుకోండి, మీకు నో క్లస్టర్స్ ఫౌండ్ అని వచ్చింది చూడండి మీకు. సో నేను ఏం చేస్తాను, ఇప్పుడు మనం ఇలా ఇద్దాం మనకి. ఇలా ఇచ్చి ఇలా రన్ చేసాం అనుకోండి, మీకు క్లస్టర్ అనేది క్రియేట్ అవ్వాలి మీకు. సో ఆటోమేటిక్ గా వెనక్కి వచ్చి ఏం చేస్తుందంటే ఒక క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ ఒకటి ఉంటుంది మీకు. వెనక క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ అనేది యూజ్ చేసుకొని ఇది ఏం చేస్తుందంటే
మీకు మీకు కంప్లీట్ గా ఒక క్లస్టర్ అనేది మీకు డిప్లాయ్ చేయాలా. సరే, ఇది రావడానికి ఎట్లా కాదనుకున్నా కూడా సమ్వేర్ లైక్ 12 to 15 మినిట్స్ పడుతుందండి. ఈ లోపల మనం ఏం చేస్తామంటే క్యూబర్నెటీస్ యొక్క ఆర్కిటెక్చర్ ని డిస్కస్ చేద్దాం మీకు, రైటా. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఓకే, సో ఇక్కడ ఓపెన్ చేస్తే నేను, లేదా ఒక నిమిషం ఆగండి. ఓకే, ఇది క్యూబర్నెటీస్ యొక్క ఆర్కిటెక్చర్ అండి. మీరు చూసినట్లయితే నా క్యూబర్నెటీస్ ఆర్కిటెక్చర్ లో మీకు బేసిక్ గా రెండుగా డివైడ్ అయిపోయి ఉంటుంది మీకు ఇక్కడ యాక్చువల్ గా. అదేంటంటే లెఫ్ట్ సైడ్ లో మీరు వచ్చారనుకోండి కంట్రోల్ ప్లేన్, రైట్ సైడ్ వచ్చేసరికి మీకు వర్కర్ నోడ్స్ అంటాం మనం. ఓకే, సో ఇక్కడ చూసారనుకోండి లెఫ్ట్ సైడ్ లో దీన్ని మనం దీన్ని కంట్రోల్ ప్లేన్ అంటాం అనమాట. సో దాని లోపల మీకు ఏమేమి ఉంటాయంటే, మీకు ఈ పైన చూపించినట్టు మీకు ఏపీఐ సర్వరు, షెడ్యూలరు, కంట్రోల్ మేనేజర్, హెచ్సిడి అని చెప్పి ఇవి 4 కూడా కంటైనర్స్. యాక్చువల్గా క్యూబర్నెటీస్ లో కంటైనర్స్ అనవండి, మనం ఏం చేస్తామంటే పాడ్స్ అంటాం. ఇప్పుడు మనకి ఈసీఎస్ మాట్లాడారు కదా, డాకర్ లో వచ్చి కంటైనర్ అన్నాం, దాన్నే ఈసీఎస్ లో టాస్క్ అన్నాను, అవునా, టాస్క్ అన్నాను. ఇక్కడ మనం ఏం చేస్తామంటే పాడ్ అంటాం అనమాట మీకు. సో కాబట్టి మీకు ఈ ఏపీఐ సర్వర్లు, షెడ్యూలర్లు ఇవన్నీ కూడా క్యూబర్నెటీస్ అనేది శుభ్రంగా పనిచేయాలి, నీట్ గా పనిచేయాలి అంటే మీకు ఇవన్నీ కూడా అవసరం అవుతాయి. ఏపీఐ సర్వర్ అని ఉంటుంది అనమాట. ఏపీఐ సర్వర్ ఇస్ ద మెయిన్ కాంపోనెంట్ అండి మీకు. ఎందుకంటే మీరు ఏదన్నా క్యూబర్నెటీస్ ని మేనేజ్ చేయాలనుకున్నా, ఏదైనా డిప్లాయ్ చేయాలనుకున్నా, మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తాను, నా రిక్వైర్మెంట్ ఏంటంటే I want to deploy a app with 3 replicas అంటాను. అంటే నేను ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి నేను ఏం చేస్తాను, క్యూబర్నెటీస్ కి చెప్పాను అనుకోండి. అది ఎలాగా మీకు kubectl కమాండ్స్ లేకపోతే GUI వాడి నేను రిక్వెస్ట్ అనేది సబ్మిట్ చేశాను అనుకోండి. ఫస్ట్ దేనికి కనెక్ట్ అవుద్దంటే మీకు షెడ్యూలర్ ఉంది కదా, ఈ షెడ్యూలర్ కి కనెక్ట్ అవుతుందండి మీకు. ఈ సారీ ఫస్ట్ ఏపీఐ సర్వర్ కనెక్ట్ అవుతుంది. ఫస్ట్ ఏపీఐ సర్వర్ ఉంది కదా, ఫస్ట్ ఏపీఐ సర్వర్ కనెక్ట్ అవుద్ది. ఏపీఐ సర్వర్ అనేది మీకు ఇట్స్ ఎ సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనమాట. మీరు ఏం చేయాలనుకున్నా కూడా క్యూబర్నెటీస్ లో ఫస్ట్ కనెక్ట్ అవ్వాలి కదా. ఆ కనెక్ట్ అవ్వాలంటే దిస్ ఈజ్ సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏపీఐ సర్వర్ అనేది మీకు. ఓకే, నా ఏపీఐ సర్వర్ లో సబ్మిట్ చేస్తాం అనమాట. ఏపీఐ సర్వర్ ఏం చేస్తుంది మీకు, ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా దాంట్లో ఏముంటుంది, ఎన్ని కంటైనర్స్ డిప్లాయ్ చేయాలా, వాట్ ఈస్ ద ఎన్విరాన్మెంటల్ ఏంటి, పోర్ట్స్ ఏంటి, సీక్రెట్స్ ఏమని, అంత ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఏదో ఒక డేటాబేస్ లో సేవ్ చేసుకోవాలి కదా. ఆ డేటాబేస్ ఏంటి యాక్చువల్ గా, వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఇక్కడ హెచ్సిడి అని ఉంటుంది అనమాట మీకు. హెచ్సిడి అనేది ఇట్స్ ఏ షేర్డ్ డేటాబేస్ అండి. మీరు చూస్తే ఇట్స్ ఏ షేర్డ్ డేటాబేస్ యాక్చువల్ గా మీకు. అంటే అర్థం ఏంటంటే ఆర్ రేదర్ దాన్ సేయింగ్ షేర్డ్ డేటాబేస్ వీ కెన్ సే ఇట్స్ ఏ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ అనమాట మీకు. లైక్ MongoDB లాగా మీకు డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. సో కాబట్టి ఏపీఐ సర్వర్ ఏం చేస్తుందంటే తన దగ్గర ఏదైతే రిక్వెస్ట్ వచ్చిందో ఇన్ఫర్మేషన్ అంతా కూడా, ఏపీఐ సర్వర్ స్టోరేజ్ కాదు కదా, సో కాబట్టి తీసుకొచ్చి మీకు ఏం చేస్తుందంటే హెచ్సిడిలో పెడుతుంది అనమాట. తర్వాత షెడ్యూలర్ ఏం చేస్తుందంటే ఏపీఐ సర్వర్ తో మాట్లాడి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఏంటి, ఓకే నేను 3 కంటైనర్స్ డిప్లాయ్ చేయాలా అని అర్థమవుతుంది అనమాట. సో షెడ్యూలర్ పని ఏంటంటే మీకు, సో షెడ్యూలర్ పని అదేం చేస్తుంది, ఏ కంటైనరు అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా పాడ్ అంటాం మనం, ఏ పాడ్ ఏ వర్కర్ నోడ్ లోకి వెళ్ళాలి అని డిసైడ్ చేస్తుంది అనమాట మీకు. సో డిసైడ్ చేసి షెడ్యూల్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ కమిషన్ తీసుకోండి. ఎలక్షన్ మనకేముంటుంది, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒకటి ఉంటుంది, ఢిల్లీలో ఉంటారు వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు, మనకి ఒక ఇండియా వైడ్ ఎలక్షన్స్
మనకి ఏప్రిల్లో పెడదాం అనుకుంటున్నారని చెప్పి మేబీ నాకు తెలిసి మేబీ నెక్స్ట్ వీక్ కానీ ఆ పై వీక్ కానీ నోటిఫికేషన్ వచ్చేయాలి మీకు, అవునా? సో ఏప్రిల్ 16 టెంటేటివ్ డేట్ ఏప్రిల్ 16th అంటున్నారు కాబట్టి మీకు 2 months ముందు చెప్పాలి కాబట్టి నెక్స్ట్ వీక్ కానీ ఆ పై వీక్ కానీ మీకు రావాలి. నౌ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇచ్చింది కదా అని చెప్పి ఆయనే బయలుదేరి వచ్చి ఇక్కడ మారుమూల గ్రామంకి వచ్చి అక్కడ బూత్ నడపడు యాక్చువల్ గా. అతను వాళ్ళ పని ఏంటంటే మనకి షెడ్యూల్ చేయడం వరకే, పలానా టైంలో ఈ గైడ్ లైన్స్ ఇవ్వడం వరకే. యాక్చువల్ గా రన్ చేసేది వేరే ఎంప్లాయీస్ రన్ చేస్తారు. అలాగే దానికి దీనికి సంబంధం ఏంటంటే షెడ్యూలర్ అనేది ఏం చేస్తుందంటే ఏ పాడ్ ఎక్కడికి పోవాలి అని చెప్తుంది అనమాట మీకు ఏ పాడ్ ఎక్కడికి పోవాలి అని చెప్తుంది అనమాట మీకు అని చెప్పి ఏపీఐ సర్వర్ కి చెప్తుంది. అయితే ఏపీఐ సర్వర్ తో మీకు ప్రతి దగ్గర కూడా ప్రతి వర్కర్ నోడ్ లో కూడా మీకు ఏమవుతుందంటే దేర్ విల్ బి సంథింగ్ కాల్డ్ యాజ్ ఏ క్యూబ్లెట్ అని ఒకటి ఉంటుంది. యాక్చువల్ ఒక సర్వీస్ రన్ అవుతూ ఉంటుంది అనమాట ప్రతి ఒక్క వర్కర్ నోడ్ లో, ఈవెన్ మాస్టర్ నోడ్ లో కూడా ఉంటుంది అనుకోండి. ప్రతి ఒక్క నోడ్ లో క్యూబ్లెట్ అనేది ఉంటుంది. ఆ క్యూబ్లెట్ యొక్క మెయిన్ పని ఏంటంటే కంటిన్యూస్ గా ఏపీఐ సర్వర్ తో మీకు మాట్లాడుతూ ఉంటుందండి, డిస్కస్ చేస్తూ ఉంటుంది అనమాట ఏపీఐ సర్వర్ తో ఏంటి అప్డేట్స్ అని చెప్పి. సో ఎప్పుడైతే షెడ్యూలరు ఏపీఐ సర్వర్ చెప్పిందో పలానా పాడ్లు పలానా కంటైనర్లు పలానా నోడ్లకు వెళ్ళాలి, ఇక్కడ డిస్ట్రిబ్యూట్ అవ్వాలి అని ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తుంది. ఎవరు షెడ్యూలర్ ఎవరికి ఇస్తుంది? మీకు ఏపీఐ సర్వర్ కి ఇస్తుంది. క్యూబ్లెట్స్ ఎప్పుడైనా కూడా ఏపీఐ సర్వర్ తో మాట్లాడినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు షేర్ అవుతుంది అనమాట. సో కాబట్టి యాక్చువల్ గా కంటైనర్స్ విచ్ ఆర్ కాల్డ్ యాజ్ పాడ్స్ ని ఎవరు డిప్లాయ్ చేస్తారంటే మీకు క్యూబ్లెట్ డిప్లాయ్ చేస్తుంది. క్యూబ్లెట్ అనే ఒక సర్వీస్ రన్ అవుతుంది అనమాట, లైక్ ఎస్ఎస్ఎస్ సర్వీస్ లాగా, ఎంజినిక్స్ సర్వీస్ లాగా క్యూబ్లెట్ కూడా మీకు ఒక సర్వీస్ లాగా రన్ అవుతూ ఉంటుంది, అది డిప్లాయ్ చేస్తుంది. వేరాస్ మీకు ఏపీఐ సర్వరు, షెడ్యూలరు, కంట్రోల్ ఇవన్నీ కూడా కంటైనర్స్ గా రన్ అవుతూ ఉంటాయి అనమాట మాస్టర్ సర్వర్స్ లో. మీకు వన్స్ కంటైనర్స్ అంతా కూడా ఆర్ పాడ్స్ డిప్లాయ్ అయిపోయినాయి అనుకోండి, ఏ పాడ్ ఎక్కడ రన్ అవుతుంది, ఒకవేళ వర్కర్ కి ఏమైనా ప్రాబ్లం ఉందా, ఒకవేళ ఈ వర్కర్ అంతా డౌన్ అయిపోతే ఆ పాడ్స్ ని వేరే దగ్గర రీస్టార్ట్ చేయాలి, అంతా కూడా ఎవరు చూసుకుంటారంటే ఇక్కడ మీకు కంట్రోలర్ మేనేజర్ ఉంది కదా, కంట్రోలర్ మేనేజర్ చూసుకుంటారు అనమాట. మీకు కంట్రోలర్ మేనేజర్ చూసుకుంటారు. సో కాబట్టి ఇది కంటిన్యూస్ గా కమ్యూనికేషన్ లో ఉంటుంది మీకు ఎవరితో, మీకు చెక్ చేసుకుంటూ ఉంటుంది అన్నమాట, క్యూబ్లెట్ నుంచి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తూ ఉంటుంది. సో కాబట్టి కంట్రోల్ ప్లేన్ లో మీరు చూసినట్లయితే ఈ కాంపోనెంట్స్ అనేది మీకు ఉంటాయండి. మీకు ఈ కాంపోనెంట్స్ అని ఉంటాయి. వేరాస్ వర్కర్ నోడ్స్ అంటే మేనేజ్మెంట్ అంతా కూడా కంట్రోల్ ప్లేన్ లో ఉంటుంది. అంటే ఏముంటుంది సార్, బానే ఉంది, మరి ఏంటి యాక్చువల్ గా అంటే అవి కూడా లైనెక్స్ సర్వర్స్ అండి. మీకు ఇవి కూడా లైనెక్స్ సర్వర్స్. నేను ఏం చేస్తానంటే లెట్ మీ డూ అంతే, నేను ఏం చేస్తానంటే ఇప్పుడు డాకర్ వాడట్లేదండి. మీరు చూసినట్లయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే అంతా కూడా మీకు మీరు చూస్తే కంటైనర్ డి అంటాం మనం. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఏం చేస్తాను మీకు ఓకే, ఇలా కంటైనర్ డి అని ఉంటుంది మీకు. ఓకేనా, ఈ కంటైనర్ డి అనేది ఏంటి మీరు చూస్తే, కంటైనర్ డి అనేది ఏంటంటే ఇట్స్ ఏ కంటైనర్ రన్ టైం అండి. మీకు కంటైనర్ రన్ టైం అన్నమాట. అంటే ఏంటి, కంటైనర్స్ రన్ అవ్వాలంటే మీకు ఇది అవసరం అవుతుంది. సో కాబట్టి ప్రతి హోస్ట్ లో మీరు ఇక్కడ చూస్తే ప్రతి ఒక్క హోస్ట్ లో కూడా ఈవెన్ మీకు కంట్రోల్ ప్లేన్ అయినా వర్కర్ నోడ్లైనా ఎక్కడైనా కూడా మీకు ఉంటుందన్నమాట. మరి కంట్రోల్ ప్లేన్ అంటే ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మామూలుగా అవి కూడా లైనెక్స్ సర్వర్సే. త్రీ ఇంటూ లైనెక్స్ సర్వర్స్, విండోస్ సర్వర్స్ పెట్టడానికి లేదండి. వర్కర్ నోట్లో అయితే మీకు లైనెక్స్ సర్వర్స్ విండోస్ ఉండొచ్చు, కానీ వేరే కంట్రోల్ ప్లేన్ అనేది ఇట్లా ఉంటుంది అనమాట. మీకు లైనెక్స్ సర్వర్సే ఉండాలి మీకు. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది రెగ్యులర్ క్యూబర్నిటీస్. అంటే ఏంటి, మీరు ఓన్ గా క్యూబర్నిటీస్ ఇన్స్టాల్ చేసుకుంటే
ఇది పరిస్థితి. మీకు ఓన్గా చేసుకుంటే ఇది పరిస్థితి అనమాట. అలా కాకుండా మీరు మేనేజ్డ్ క్యూబర్నెటీస్ అంటే ఏంటి? ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న AWS EKS అయితేనేమి, అజూర్ AKS అయితేనేమి, గూగుల్ GKE అయితేనేమి, ఇట్ డజంట్ మ్యాటర్. ఏదైనా కూడా ఇవన్నీ కూడా దేని కింద వస్తాయంటే మీకు మేనేజ్డ్ క్యూబర్నెటీస్ కింద వస్తాయి. మేనేజ్డ్ క్యూబర్నెటీస్ లో కంట్రోల్ ప్లేన్ ఈస్ మేనేజ్డ్ బై ద వెండర్ ఆర్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ మీకు. సో కాబట్టి అంటే ఇప్పుడు ఈ కంట్రోల్ ప్లేన్ అంతా ఉంది కదా, ఐడియల్ గా మనం EC2 సర్వర్స్ మనమే క్రియేట్ చేసుకొని మనమే క్లస్టర్ క్రియేట్ చేసుకుంటే కంట్రోల్ ప్లేన్ కూడా మనమే మేనేజ్ చేయాలి. కానీ ఎప్పుడైతే మనం మేనేజ్డ్ క్యూబర్నెటీస్ కి వెళ్తున్నామో, మీరు చూస్తే ఎప్పుడైతే మేనేజ్డ్ క్యూబర్నెటీస్ కి వెళ్తున్నామో మనం అది చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఇది ఎవరు మేనేజ్ చేస్తారంటే మరి ఇప్పుడు డిప్లాయ్ చేస్తున్నాం కదా, అదే అనమాట. యాక్చువల్ గా ఏం జరుగుతుందంటే బ్యాక్ ఎండ్ లో మీకు క్యూబర్నెటీస్ EKS క్లస్టర్ క్రియేట్ అవుతుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ కంట్రోల్ ప్లేన్ క్రియేట్ అవుతుంది. సో కాబట్టి మన కంట్రోల్ ప్లేన్ మేనేజ్ చేసే బాధ్యత మనది కాదు. అది బాగా గుర్తుపెట్టుకోండి మీకు. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఐ థింక్ క్లస్టర్ అనేది క్రియేట్ అయిపోయి ఉండాలా. మీరు చూసారు అనుకోండి. తర్వాత ఏం జరగాలంటే మీకు నోడ్ గ్రూప్ క్రియేట్ చేయాలన్నమాట. నోడ్ గ్రూప్ అంటే సర్వర్స్ డిప్లాయ్ అవుతాయి. నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఇన్స్టెన్సెస్ కి వచ్చి రిఫ్రెష్ చేశాను అనుకోండి. మీకు ఐ థింక్ ఇక్కడ కాదు, మనకి ఒహాయోలో కదా డిప్లాయ్ చేసింది. నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఒహాయోకి వస్తానండి. మీకు ఓకే, ఇక్కడ రావాలన్నమాట మీకు. అలాగే నేను ఏం చేస్తాను, ఇక్కడ కంటైనర్స్ కి వచ్చి మీకు ఎలాస్టిక్ క్యూబర్నెటీస్ సర్వీసెస్ ఓపెన్ చేద్దాం. మీకు అంటే క్లస్టర్ క్రియేట్ అయిందా లేదా అని చెప్పి మీకు తెలియాలి. మీరు చూస్తే మీకు EKS AWS B35 క్లస్టర్ 01 అని చెప్పి మీకు వస్తుంది. ఏమంటుందంటే జూలై దాకా సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే 1.29 వచ్చేసింది. ఇదేం జరుగుతుందంటే క్యూబర్నెటీస్ లాస్ట్ 2 వర్షన్ సపోర్ట్ చేస్తుందండి. సో ఆల్రెడీ 1.29 వచ్చింది కాబట్టి 1.29, 28, 1.27 సపోర్ట్ వచ్చి జూలైతో అయిపోతుంది. ఈ లోపల మీరు అప్గ్రేడ్ చేసుకోండి అని చెప్తున్నారు మీరు. ఓకే, అదొకటి ఉంది. సరే, లెట్ ఇట్ బి, మీకు రానివ్వండి. సో అప్డేట్ అడుగుతుంది ఇప్పుడే. బట్ ఎనీవే, ఇదే కాకుండా ఇక్కడ చూస్తే వెయిటింగ్ ఫర్ క్లౌడ్ ఫార్మేషన్ స్టాక్ అని చెప్పి నోడ్ గ్రూప్ అని వస్తుంది. నోడ్ గ్రూప్ అంటే ఏంటంటే మనకి ఇదేంటంటే కంట్రోల్ ప్లేన్. మీకు ఏదైతే ఈ పిక్చర్ లో లెఫ్ట్ సైడ్ లో ఉందో కంట్రోల్ ప్లేన్, అది మనం మేనేజ్ చేయాల్సిన అవసరం లేదు. అది వచ్చి మీకు AWS క్రియేట్ చేస్తుంది అనమాట. AWS క్రియేట్ చేసి మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇప్పుడు వర్కర్ నోడ్ అంటే రైట్ సైడ్ లో చూసారు మీకు వర్కర్ నోడ్ 1, వర్కర్ నోడ్ 2 ఆ నోడ్ గ్రూప్లు క్రియేట్ అవుతాయి. ఇన్స్టెన్సెస్ వస్తే ఇక్కడ రావాలి మనకి. యాక్చువల్గా దానికోసం వెయిటింగ్ వచ్చేసి చూడండి. మీరు చూస్తే AWS B55 నోడ్ గ్రూప్ 1, 2, 3 వచ్చేసింది చూడండి మీకు. ఓకే, లెట్ ఇట్ కమ్. సో నేను చెప్పినట్టు ఆల్మోస్ట్ మీరు చూసినట్లయితే మీకు ఏదో టైం పడుతుంది. ఒక్క నిమిషం ఆగండి, హోల్డ్ ఆన్. ఓకే, ఆల్మోస్ట్ డన్ అండి. మీరు చూసారనుకోండి, మీకు క్యూబ్ కాన్ఫిగ్ ఇక్కడ సేవ్ అయిందండి. క్యూబ్ కాన్ఫిగ్ అనేది ఏంటంటే అది ఉంటేనే మీకు ఆథెంటికేషన్ అంతా కూడా వస్తుంది అనమాట. అండ్ నోడ్ గ్రూప్ క్రియేట్ అయిపోయింది. మీకు ఆల్మోస్ట్ క్లస్టర్ అంతా క్రియేట్ అవుతుంది. ఐ థింక్ మీరు చూస్తే ఎన్ని గంటలకి పైకి వచ్చారనుకోండి, మనకి 3:35కి స్టార్ట్ చేసాము, 3:49. సో కాబట్టి మోస్ట్లీ 15 మినిట్స్ అండి. మీకు 15 మినిట్స్ లో మీకు క్లస్టర్ అంతా కూడా మీకు క్రియేట్ అవుతుంది మీకు. సో వన్స్ ఇది క్రియేట్ అయిపోయినాక మన ప్లాన్ ఏంటంటే దీంట్లో ఏమన్నా ఒక ఫ్యూ కమాండ్స్ రన్ చేస్తాను. ఫ్యూ బేసిక్ కమాండ్స్ అన్నమాట. ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి మనం చెక్ చేస్తాం యాక్చువల్గా. అండ్ ఆఫ్టర్ దట్ మనకి
ఇక్కడ ఇచ్చినట్టు లోడ్ బ్యాలెన్సర్, కంట్రోలర్ ఇవన్నీ కూడా చేయాలి. ఈకేఎస్ డాక్స్ కిందకు వచ్చాం అనుకోండి, మీకు ఇవంతా ఇంతకుముందు ఇవన్నీ చేయాల్సి వచ్చేది, ఇప్పుడు అవసరం లేదండి మీకు. ఇప్పుడంతా అవసరం లేదు మనకి. సో ఇక్కడికి వచ్చి ప్లాన్ ఏంటి మనకి, క్రియేట్ ఏఎల్బి ఇంగ్రెస్ డౌన్లోడ్ చేద్దాం మీకు. ఓకే, ఒక అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ డిప్లాయ్ చేయాలి, బట్ ఫస్ట్ అయిపోయిందో లేదో చూద్దాం అంతా. బట్ వెయిటింగ్ ఫర్. సో యాజ్ ఐ సెడ్, మీకు క్లస్టర్ క్రియేట్ అయిపోయి మీకు దాని కింద వర్కర్ నోడ్లు అంతా క్రియేట్ చేస్తుంది. మనం ఏం చేయాలంటే kubectl అనేది ఏం చేస్తామంటే, kubectl వాడుకొని మనకి క్లస్టర్ ని మేనేజ్ చేస్తామండి. kubectl గెట్ నోడ్స్ అని, పాడ్స్ అని కొన్ని కమాండ్స్ ఉన్నాయి. ఆ కమాండ్స్ నేను ఏం చేస్తానంటే మీకు ఇక్కడికి వచ్చి ఒక పని చేద్దాం. నేను ఏం చేస్తాను, బేసిక్ కమాండ్స్ అన్నాం. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే షార్ట్ కట్ సెట్ చేయొచ్చు. నేను ఏం చేస్తాను, ఏలియాస్ ku kubectl అన్నాం అనుకోండి, అంటే ప్రతిసారి kubectl కమాండ్ రన్ చేయకుండా ఇలా చేసుకోవచ్చు అనమాట మీకు. సో నెక్స్ట్ ఏం ku, మీ ఇష్టం k అని కూడా ఇచ్చుకోవచ్చు, గెట్ పాడ్స్. సో -a అంటే పాడ్స్ అన్ని కూడా మీకు కనిపిస్తాయి అన్నమాట. సో ku గెట్ నోడ్స్, ku గెట్ డిప్లాయ్మెంట్స్, ఇట్లా వస్తాయి అన్నమాట మీకు. సో ఇంకోటి ఏంటంటే మెయిన్ వచ్చి ఐ థింక్ ఫస్ట్ నేమ్ స్పేసెస్ చూడాలి. ku గెట్ ns అని ఇచ్చాను, నేమ్ స్పేసెస్ ఏమున్నాయని ఉంటుంది మీకు. సో ఇలా కొన్ని డిఫాల్ట్ కమాండ్స్ రన్ చేసి, నేను కావాలనుకుంటే మీకు ఏదైనా ఒక అప్లికేషన్ రన్ చేయాలా, బట్ దానికంటే ముందు మనకు కావాల్సింది ఒక లోడ్ బ్యాలెన్సర్ కంట్రోలర్ ని మనం డిప్లాయ్ చేయాలండి మీకు. ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ అని ఉంటుంది, ఇది చేయాల్సి వస్తుంది. చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే మనకి క్రియేటింగ్ యాడ్ ఆన్ రానివ్వండి మీకు. సో నాకు ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, మీకు క్లస్టర్ ఎలా క్రియేట్ చేయాలా, సమ్ బేసిక్ కమాండ్స్ ఎలా రన్ చేయాలా అని చెక్ చేస్తే సరిపోతుంది. తర్వాత మీరు ఎలాగో క్యూబర్నిటీస్ నేర్చుకునేటప్పుడు మీకు ఇన్ అండ్ అవుట్ నేర్చుకుంటారండి. మీకు ఇన్ అండ్ అవుట్ నేర్చుకుంటారు మీకు. ఓకే, హోల్డ్ ఆన్. ఓకే, క్లస్టర్ ఈజ్ రెడీ అని వచ్చేసింది చూడండి. వెరీ నైస్, రైట్. ఇప్పుడు మనం కమాండ్స్ రన్ చేయాలా చూద్దాం. కాబట్టి ఓవరాల్ గా చూస్తే మీకు స్టార్ట్ టైము, ఎండ్ టైము మీరు చూసారనుకోండి, మీకు 3:35 కి అండ్ 3:55 కి అయింది అనుకోండి మీకు. సో ఓవరాల్ గా క్లస్టర్ అయిపోయిందండి మీకు. నా మనం ఏం చేద్దాం ఇప్పుడు, అన్నిటికంటే ఫస్ట్ వచ్చి ఇక్కడికి వచ్చి మీకు ఏలియాస్ అని చెప్పి ఇట్లా ఇద్దాం మీకు. నెక్స్ట్ ku గెట్ నోడ్స్ అన్నాం అనుకోండి, మీరు చూసినట్లయితే కనిపిస్తుంది చూడండి, 3 నోడ్స్ కనిపిస్తున్నాయి మీకు 3 వర్కర్ నోడ్స్ 3 కనిపిస్తున్నాయి చూడండి మీకు. అంటే మనం ఏదైతే క్రియేట్ చేసామో ఆ 3 వర్కర్ నోడ్స్ ఇక్కడ కనిపిస్తుంది యాక్చువల్గా. సరే, బానే ఉంది. అలాగే kubectl గెట్ పాడ్స్ -a అంటే మీరు ఇంకా అప్లికేషన్ డిప్లాయ్ చేయలేదు, కానీ మీ మీ దీన్ని ఏమంటారు, మీ క్లస్టర్ రన్ అవ్వాలంటేనే ఈ పాడ్స్ అన్ని కూడా మీకు రన్ అవ్వాలి. ఇవన్నీ కూడా కంటైనర్స్. ఆ కంటైనర్స్ అన్నాము, పాడ్స్ అంటాము. ఇంకా మనం అప్లికేషన్ డిప్లాయ్ చేయలేదన్నమాట. నెక్స్ట్ మనం ఏం చేస్తాము ఇప్పుడు మీరు చూసినట్లయితే, నెక్స్ట్ నా పని ఏంటంటే బ్యాక్ వచ్చి ఇక్కడికి వచ్చి ఫస్ట్ మనం ఈ పాలసీ ఒకటి ఉంటుంది. ఇది కాకపోతే ఆల్రెడీ ఒక పాలసీ మన దగ్గర ఉంటుంది, దాన్ని డిలీట్ చేయాలి. ఆగండి, నేను ఏం చేస్తాను, ఐఏఎంకి వచ్చి కొన్ని రోల్స్ పాలసీ 2 ఉండాలి మీకు, ఆ 2 డిలీట్ చేస్తాను. ఆగండి మీకు.
ఫస్ట్ రోల్స్కి వస్తాను. ఇంత ముందు చేసినప్పుడు ఈ రోల్ ఒకటి ఉండాలి, ఈకేఎస్ అని చెప్పి, అందుకోసం తర్వాత పాలసీస్కి వస్తాను. పాలసీస్కి వచ్చి ఓకే సరే, మనకు ఫస్ట్ ఏం చేస్తామంటే ఇది ఒక పాలసీ డౌన్లోడ్స్, ఒక పాలసీ క్రియేట్ చేస్తాము. తర్వాత క్లస్టర్ పేరు నేను ఏం చేస్తాను, మనం క్రియేట్ చేసిన క్లస్టర్ పేరు ఏముందండి మీకు, ఓకే. తర్వాత నేమ్ లోడ్ బ్యాలెన్సర్ క్యూబ్ సిస్టమ్, ఇది డిప్లాయ్ చేస్తాము. తర్వాత హెల్మ్ చాట్ కావాలా, తర్వాత వచ్చి లోడ్ బ్యాలెన్సర్ సర్వీస్ అకౌంట్ క్రియేట్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్. మీకు మీరు చూసినట్లయితే సర్వీస్ అకౌంట్ ఆల్రెడీ మీకు క్రియేట్ చేసాం, క్రియేట్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్. ఆ తర్వాత చూద్దాం. సరే, సో లెట్స్ డూ దిస్. మీకు మనం రైట్ నౌ మీరు చూస్తే కేయూ గెట్ పాడ్స్ హైఫన్ ఏ అన్నాం అనుకోండి. ఇవి కాకుండా ఎక్స్ట్రాగా కొన్ని ఒక డిప్లాయ్ చేస్తాం. ఫస్ట్ ఇది డౌన్లోడ్ చేసి మీకు డౌన్లోడ్ అయి ఉంటుంది అన్నమాట. ఇది ఐఏఎం పాలసీ డాట్ చేసాం, ఒక ఐఏఎం పాలసీ క్రియేట్ చేస్తాం ఇక్కడ మనం. ఓకే, ఆ తర్వాత ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు మీ క్లస్టర్ కి ఒక సర్వీస్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేద్దాం మనం. ఇది కూడా వెనక క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ తో అది ఏం చేస్తుంది, ఒక ఐఏఎం సర్వీస్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేస్తుంది మీకు. హోల్డ్ ఆన్. ఇంట్రెస్టింగ్. క్రియేట్ అయి ఉండాలా, సర్వీస్ దట్ ఎగ్జిస్ట్ ఓవర్ ఆల్రెడీ క్రియేట్ అయి ఉంటుందని నా ఉద్దేశము. సరే, బ్యాక్ నేను ఏం చేస్తాను, మీకు ఒక మనిషి చూద్దాం ఆగండి. నార్మల్ క్రియేట్ అవుతూ ఉంటుంది. యాక్చువల్ రోల్కి వచ్చి ఓకే, సో ఇది ఏమంటుంది మీకు, ఓకే. సో ఎర్ర వచ్చింది, వెయిటింగ్ ఫర్ ఐఎమ్ విష్ యూ చెక్ ద క్లౌడ్ ఫార్మేషన్ కన్సోల్. ఎర్రర్ ఎందుకు వస్తుంది మీకు, రోల్ బ్యాక్స్. అజూర్ కంట్రోలర్ రోల్. ఓకే, లెట్స్ డూ వన్ థింగ్, ఇది డిలీట్ చేస్తాను అదని. అంటే ఆ స్టాక్ ఆల్రెడీ ఉందని చెప్తుంది మీకు. అది వచ్చిన ఇబ్బంది ఏంటంటే అది స్టాక్. ఓకే, ఓకే, రన్ చేద్దాం.
ఇప్పుడు బ్యాక్ ఎండ్ లో మీకు ఇక్కడ రిఫ్రెష్ చేశారు అనుకోండి, ఇక్కడ మీకు కొత్త స్టాక్ క్రియేట్ అవ్వాలి. ఎందుకు రోల్ బ్యాక్ ఎందుకు అవుతుంది మీకు చూడండి. మళ్ళీ ఈవెంట్స్ చేసినప్పుడు కింద క్రియేటింగ్ రోల్, ఈ కేస్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఇన్ స్టాక్ ఈ AWS యాడ్ ఆన్. ఓకే, ప్రాబ్లం ఏమైందంటే పాత కొన్ని ఉన్నట్టున్నాయి ఇక్కడ. మీకు పాతవి మీరు చూస్తే పాత క్లస్టర్లు కొన్ని ఉన్నాయండి. మీకు అన్ని కూడా ఇంతకు ముందు చేసినాయి. తర్వాత ఇది కూడా తర్వాత ఈ పాతవి కొన్ని ఉన్నాయి. అది ఏమైనా ప్రాబ్లం దారితీస్తా అనిపిస్తుంది నాకు, బట్ చూద్దాం ఆగండి. మనకి ఇక్కడ వచ్చినప్పుడు ఇది క్రియేట్ చేసే ముందు మీకు దీనికంటే మేక్ షూర్ యూ హ్యావ్ deleted old cloud formation stacks before deploying below commands. దీన్ని తీసుకొచ్చి ఏం చేస్తానంటే ఇక్కడ కూడా మీకు ఒకేలా ఇద్దాం. ఇక్కడ పాత్ క్లస్టర్ ఏదో ఉంది, ఒక నిమిషం. ఓన్లీ మనవి మాత్రం ఇక్కడ ఉంది. క్లస్టర్ ఒకటి ఉంది, యాడ్ ఆన్ ఉంది, నోడ్ గ్రూప్, CSA. ఓకే, ఇది డిలీట్. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం. ఇంతకు ముందు ప్రాబ్లం వచ్చింది కదా. ఓకే, ఓకే, ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది చూడండి. మీకు ఇప్పుడు కరెక్ట్గా రావాలి మీకు. రైట్, ఓకే, సరే. నెక్స్ట్ ఎక్కడ ఉంది మనకి? ఇది ఇది కాదు, ఇది. ఓకే, సో ఎక్కడ దాకా వచ్చాం? నెక్స్ట్ వచ్చి మనకి ఏంటంటే దేర్ షుడ్ బి సంథింగ్ కాల్డ్ యాజ్ ఎ హెల్మ్ చార్ట్ అని ఉంటుంది అనమాట. మీకు నేను ఇక్కడికి వచ్చి సింపుల్ గా ఇది ఎగ్జిక్యూట్ చేయండి మీకు. ఓకే, నెక్స్ట్ వచ్చి మనం ఏం చేస్తామంటే హెల్మ్ ఇన్స్టాల్ అని చెప్పి ఇది రన్ చేస్తాం. సారీ, ఇది యాడ్ చేయలేదండి, సారీ. ఓకే, ఇప్పుడు ఇది డిప్లాయ్ చేస్తాం. ఇది డిప్లాయ్ చేస్తే నాకు ఏం జరుగుద్ది అంటే నాకు
లోడ్ బ్యాలెన్సర్ ఒకటి డిప్లాయ్ అవ్వాలి. ఓకే, గుడ్. ఇప్పుడు చూడండి, కేయు గెట్ పాడ్స్ -a అన్నప్పుడు మీకు ఇదిగోండి, ఈ లోడ్ బ్యాలెన్సర్ కంట్రోలర్ అని క్రియేట్ అవుతుంది అనమాట. మీకు లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అవుతుంది. ఓకే, లెట్ ఇట్ కమ్. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళినప్పుడు నేను ఏం చేస్తానంటే, మనం ఇక్కడ ingress.yaml అది డౌన్లోడ్ చేస్తాం మనం. ingress.yaml వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, AWS B55కి సంబంధించిన మనకు ఒక సర్టిఫికేట్ అనేది అవసరం అవుతుంది ఇక్కడ. యాక్చువల్గా ప్రాబ్లం ఏంటి, సర్టిఫికేట్స్ అనేది రీజియన్ డిపెండెంట్ అండి. మీరు చూసినట్లయితే ఇక్కడికి వచ్చి నేను ఎక్కడుంది మీకు సర్టిఫికేట్ మేనేజర్, సర్టిఫికేట్ మేనేజర్ ఇక్కడికి వచ్చాను అనుకోండి. మీకు ఇక్కడ AWS B54 పాత్ ఉందండి యాక్చువల్గా. సరే, నేను ఏం చేస్తాను, డిలీట్ చేద్దాం. మనకి 55 కావాలి కదా మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను, మీకు రిక్వెస్ట్ అని చెప్పి నేను నెక్స్ట్ అని చెప్తాను. నెక్స్ట్ అని చెప్పి నేను AWS B55.xyz అని చెప్పి మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి స్టార్ డాట్ అని చెప్పి ఇలా ఇచ్చేద్దాం. ఓకే, ఇక్కడికి వచ్చి DNS వ్యాలిడేషన్ అంతా చెప్పి రిక్వెస్ట్ అంటాను. రిక్వెస్ట్ అన్నప్పుడు మీకు తెలుసు, మనం రూట్ 53లో పోయి క్రియేట్ చేయాలని తెలుసు మీకు. సో కాబట్టి రిఫ్రెష్ చేయండి. సో పెండింగ్ వ్యాలిడేషన్కి వచ్చింది. పెండింగ్ వ్యాలిడేషన్ లో అదేమంటుంది మీకు, ఆబ్వియస్ గా ఒక సీనేమ్ రికార్డ్ ఇది ఆల్రెడీ చేసాం కూడా మనం చాలా సార్లు. సో నేను కాపీ చేస్తాను. కాపీ చేసి రూట్ 53కి వచ్చి ఇక్కడికి వచ్చి మనం ఇలా ఇచ్చి నేనేం చేస్తాను, సీనేమ్ అంటాను. సీనేమ్ అని చెప్పి ఇలా ఇచ్చేయండి మీకు. సో కాబట్టి కాసేపు అది ఏం చేస్తే వెళ్ళి వెరిఫై చేసుకుంటుంది. ఇక్కడ వెరిఫై చేసుకొని మీకు సర్టిఫికేట్ అనేది ఇష్యూ కావాలి మీకు. మీరు చూస్తే సరే, ఈ లోపల నేను ఏం చేస్తాను, ఈ ఏఆర్ అని తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేస్తానండి మీకు. ఇలా ఇచ్చేద్దాం. దాంతో పాటు మనం ఏం చేయాలా, ఎక్కడైతే కంట్రోల్ హెచ్ అని ఉందో AWS B55 అని ఇచ్చేసి అన్ని కూడా రీప్లేస్ చేద్దాం మనం. సో ఓకే, ఈ విధంగా రీప్లేస్ చేయాలి మనకి మీకు. సరే, నెక్స్ట్ మనం ఏం చేయాల్సి వస్తుందంటే, ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తానండి. ఆ అప్లికేషన్ మీకు చూడడానికి ఎలా ఉంటుందంటే, ఇక్కడ మీకు తీసుకో EKS డిప్లాయ్మెంట్ టెస్టింగ్ అని ఉంది కదా. నేను ఏం చేస్తాను, డౌన్లోడ్ చేద్దాం మీకు. ఇదేంటంటే మీకు బేసిక్ గా ఇది మీరు డిప్లాయ్ చేశారు అనుకోండి, మీకు ఒక అప్లికేషన్ డిప్లాయ్ అవుతుంది. ఇదేంటంటే మోర్ లైక్ ఇక్కడ నోడ్ గ్రూప్ 1 అని ఉందండి. నేను ఏం చేస్తానంటే EKS CTL గెట్ నోడ్ గ్రూప్ అంటాను మీకు. హైఫన్ క్లస్టర్ అని చెప్పి ఏమేమి నోడ్ గ్రూప్స్ ఉన్నాయి ఇక్కడ మీకు. నోడ్ గ్రూప్ 1 లేండి, నో ప్రాబ్లం. ఓకే ఫైన్, సరిపోతుందండి. సో కాబట్టి ఇది డిప్లాయ్ చేయాలండి మీకు. ఇది డిప్లాయ్ చేద్దాము. ఇది డిప్లాయ్ చేసినప్పుడు మీకు డిప్లాయ్ చేయడం ఎలాగా, మీకు నోడ్ పోర్ట్ ఈజ్ నీడెడ్. ఓకే, నేనేం చేస్తానంటే దీన్ని రీనేమ్ అంటాను. రీనేమ్ అని చెప్పి ఇక్కడికి వచ్చి దీన్ని ఓపెన్ చేసి ఇలా ఇద్దాం. ఇలా ఇస్తే మీకు ఏమవుతుందంటే KU గెట్ పాడ్స్ అన్నాం అనుకోండి, ఇవన్నీ కూడా డిప్లాయ్ అవుతాయి మీకు. పాడ్స్ సర్వీస్ అంటే మీకు ఎలా అప్లికేషన్ చేయాలి మీ టెస్టింగ్ కోసం అనమాట. అగైన్ పాడ్స్ డిప్లాయ్మెంట్ స్టేట్ఫుల్ సెట్స్ ఇది చాలా పెద్దదండి మీకు. సో బట్ ఏంటంటే మీకు ఈ కేసులో ఎలా కనెక్ట్ అవ్వాలా, ఎలా రన్ చేయాలో మీకు తెలియాలి. మీకు అన్ని కూడా అప్ అవుతాయో లేదో చూద్దాం ఇప్పుడు మీకు. సరే, ఇది వచ్చే లోపల నేను ఏం చేస్తానంటే మన సర్టిఫికేట్ అనేది ఇష్యూ అయిందో లేదో చూద్దాం. ఒకసారి
ఇక్కడికి వచ్చాం అనుకోండి మీకు ఇష్యూ అయిపోయిందండి. సో నో ప్రాబ్లం. నౌ అన్ని రన్ అవుతాయి. ఇప్పుడు మనం ఈ ఇంగ్రెస్ ని డిప్లాయ్ చేయాలి. ఇంకా మనకి లోడ్ బ్యాలెన్సర్ లేవు క్రియేట్ అయి ఉండవు. మీరు చూసినారనుకోండి, ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇన్స్టెన్సెస్ కి వచ్చి మీకు లోడ్ బ్యాలెన్సర్స్ కి వస్తే ఇంకా ఏం కావు యాక్చువల్ గా, కాసేపట్లో డిప్లాయ్ అవుతాయండి మీకు. మీరు చూస్తే ఏం లేవు చూడండి ఇక్కడ మీకు, అవునా? ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ ఇంగ్రెస్ ఉంది కదా, ఇది డిప్లాయ్ చేసినప్పుడు మీకు ఈ ఇంగ్రెస్ ని డిప్లాయ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా తర్వాత మనం డిఎన్ఎస్ నేమ్స్ అప్డేట్ చేస్తామండి. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఓకే. సో కాబట్టి క్రియేట్ అయింది. బ్యాక్ ఇప్పుడు చెక్ చేద్దాం, ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్స్ ఏమన్నా వచ్చినాయా లేదా చెక్ చేద్దాం. వచ్చిందా? ఇప్పుడు డిఎన్ఎస్ అప్డేట్ చేద్దాం. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, క్రియేట్ రికార్డ్ అని చెప్పి రిజల్ట్ www ఓట్ ఇట్లా 3 ఉన్నాయి అన్నమాట. సో కాబట్టి నేను ఏం చేస్తాను, కిందకు వచ్చి www అని చెప్పి కింద అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్స్ అని చెప్పి US ఈస్ట్ 2 కదా, సారీ, ఇట్లా వచ్చి ఉండొచ్చు చూడండి మీకు www మళ్ళీ సేమ్ అదే దానికి ఓట్ అని ఉంటుంది. తర్వాత ఫైనల్ గా రిజల్ట్. ఇలా చేద్దాం మీకు. ఐ థింక్ ww1 ఆల్రెడీ ఉన్నట్టుంది. సరే డిలీట్ చేద్దాం. యా, ww ఆల్రెడీ ఉన్నట్టుంది మీకు, మీరు చూసినట్లయితే మీకు ఎడిట్ అని చెప్పి మీకు మనం ఏం చేస్తాం, ఓకే సరే w పక్కన పెట్టేద్దాం యాక్చువల్గా మీకు. సో మనం ఈ రెండు చెక్ చేద్దాం యాక్చువల్గా మీకు, లేకపోతే రేపు ఐ డూ వన్ థింగ్, దీంతో అంటే సిడి అని ఆల్రెడీ కాన్ఫిగర్ చేస్తుంది కానీ దాన్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదనుకోండి మీకు. సరే ఇట్లా వదిలేసి నేను ఇది కాపీ చేసి మీకు ఇన్కాగ్నిటో విండో వచ్చి నిజంగా అప్లికేషన్ పనిచేస్తుందా లేదు తెలియాలంటే మనం ఓట్ అని ఇచ్చాం అనుకోండి, ఇలా వస్తుంది చూడండి మీకు. ఓట్ ఇలా వస్తుంది, అలాగే రిజల్ట్ ఇలా వస్తుంది మీకు. ఓకే, సో నేనేం చేస్తానంటే మీకు చాట్ లో పెడుతున్నాను చూడండి, మీరు అందరూ కూడా ఒకసారి ఓట్ చేయండి. అందరూ ఇక్కడికి మారాలి చూడండి మీకు, యాక్చువల్గా మీకు ట్రై చేయండి, అసలు యాక్సెస్ చేయండి మీకు. సి ఓకే, చూసారు కదా ఈ విధంగా అన్నమాట. అంటే ఓవరాల్ గా మీరు చూసినట్లయితే ఏం జరుగుతుంది ఇక్కడ మీకు, మనం ఇక్కడికి వచ్చి KU get pods అంటే క్యూబ్ గెట్ పాడ్స్ అంటే మీ అప్లికేషన్ డేటాబేస్ అంతా కూడా ఈ 5 పాడ్స్ విచ్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఫర్ నౌ. యాక్చువల్ కంటైనర్స్ ఆర్ పాడ్స్ ఆర్ నాట్ సేమ్, బట్ ప్రస్తుతానికి ఈ కంటైనర్స్ లో మీరు చూసినట్లయితే ఇది రన్ అవుతుందండి మీకు. ఈ పాడ్స్ అన్ని కూడా ఇక్కడ రన్ అవుతుంది అనమాట. ఓకే,
సో దానికి కేయూ గెట్ ఎస్విసి సర్వీసెస్ అని ఉంటాయి మీకు. ఆ సర్వీసెస్ అనేది వెనకున్న కంటైనర్స్ కి మీకు కనెక్ట్ అవుద్ది అనమాట. సో కానీ ఇంటర్నెట్ కి ఎక్స్పోజ్ చేయడానికి మీకు ఇంగ్రెస్ అంటాం యాక్చువల్ గా. ఈ ఇంగ్రెస్ క్రియేట్, సో మీరు ఓట్ అని యాక్సెస్ చేసినప్పుడు అది ఈ ఓట్ అనే సర్వీస్ కి కనెక్ట్ అయ్యి వెనకున్న ఈ రెండింటికి కనెక్ట్ అవుతుంది. అది బ్యాక్ ఎండ్ లో జరుగుతుంది మీకు. సో ఈ విధంగా ఇదంతా చేయడానికి మనకి ఏమవుతుందంటే కేయూ గెట్ పాడ్స్ మీకు ఈ లోడ్ బ్యాలెన్సర్ కంట్రోలర్ మీకు కారణమవుతుంది. మీకు లోడ్ బ్యాలెన్సర్ కంట్రోలర్ కారణమవుతుంది అనమాట మీకు. సో కాబట్టి ఈ విధంగా మీకు ఓవరాల్ గా ఒక క్యూబర్నెటీస్ క్లస్టర్ ని మనం డిప్లాయ్ చేయొచ్చు, దాన్ని కనెక్ట్ చేయొచ్చు, మనకు కావాల్సినవి కూడా ఎడిట్ చేయొచ్చు అనమాట మీకు. ఓకే, సో ఓవరాల్ గా అగైన్ అండి క్యూబర్నెటీస్ అనేది మీరు చూసినట్లయితే ఇట్స్ ఎ వెరీ బిగ్ టాపిక్ అండి. మీకు లోపలికి వెళ్ళి ఐడల్ గా అయితే నేను డైలీ క్లాస్ చెప్తున్నాను కదా, ఇట్ విల్ టేక్ సమ్వేర్ లైక్ 40 క్లాసెస్ పడుతుంది మీకు అంతా కంప్లీట్ చేయడానికి. సమ్వేర్ లైక్ ఒక 40 అవర్స్ దాకా వస్తుంది అనమాట, అంత పెద్ద కోర్స్ యాక్చువల్ గా మీకు. బట్ ఈ సిచ్యువేషన్ లో ఇక్కడ మీకు నాకు కావాల్సింది ఏంటంటే ఎలా ఒక క్లస్టర్ ని క్రియేట్ చేయాలా, మీకు ఎలా దాన్ని కనెక్ట్ అవ్వాలా, ఎలా మీరు ఒక అప్లికేషన్ ఎలా డిప్లాయ్ చేయాలని ఒక నాలెడ్జ్ కోసం ఇది మీకు చెప్తున్నాను. నా నెక్స్ట్ వచ్చి మీకు ఎలా డిలీట్ చేయాలా, మీకు ఇప్పటిదాకా మనం చేసినవి నేను ఏం చేస్తానంటే కేయు డిలీట్ -f అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు, నేను డిప్లాయ్ చేసి ఇది ఉంది కదా ఇది ఇస్తాను మీకు. మనకి అంటే ఏదైతే నేను డిప్లాయ్ చేశానో అండ్ -f ఇంగ్రెస్ కూడా తీసేసాను అనుకోండి, మీకు ఈ రెండింటిని తీసేసాం అనుకోండి, మీకు మీకు మొత్తం క్లీన్ అయిపోవాలన్నమాట మీకు. నెక్స్ట్ క్లస్టర్ ని డిలీట్ చేయడం ఎలాగా అంటే మీకు ఇక్కడికి వచ్చారనుకోండి, కింద ఇచ్చి ఉంటాను చూడండి మీకు. ఇక్కడికి వచ్చి డిలీట్ EKS-CTL region 2 అని చెప్పి -name = అని చెప్పి మనకి ఒకసారి అంతా డిలీట్ కాదండి, బెటర్ మీరు డిలీట్ చేసినాక మళ్ళీ వెనక్కి వచ్చి చేసుకోవడం కొంచెం మంచిది యాక్చువల్ గా. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, క్లస్టర్ పేరు ఏంటి, ఈ క్లస్టర్ పేరు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మనం ఎంటర్ కొట్టామనుకోండి మీకు ఓకే హోల్డ్ ఆన్. హోల్డ్ ఆన్. One minute.
ఓకే. నా ఇదేం జరుగుతుందంటే మనం బ్యాక్ వచ్చి రిఫ్రెష్ చేసామనుకోండి, మీకేందంటే మేబీ క్లస్టర్ డిలీట్ అవుతుంది. అన్ని డిలీట్ కాకపోవచ్చు. యాక్చువల్లీ డిలీట్ ఇన్ ప్రోగ్రెస్ అని ఉంది చూసారా, ఇదంతా కూడా బేసిక్గా. సో ఇది డిలీట్ అయిపోయినాక ఆ తర్వాత క్లస్టర్ అనేది డిలీట్ అవ్వాలా. అయితే కొన్నిసార్లు అది ఎర్రర్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే బెటర్ యూ క్లీన్ అప్ మీకు. ఓకే, బెటర్ మనం ఏం చేస్తుంది అంతా అయిపోయినాక మీరు చూసినట్లయితే ఇవన్నీ తీసేసి మీకు ఇలా చేద్దాం మనకి. ఓకే, సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఏదైతే చేంజెస్ చేసామో ఈ రోజు ఏం మోడిఫై చేసామో అవన్నీ కూడా నేను ఏం చేస్తాను దీంట్లో కాపీ చేస్తాను. ఏవైతే చేంజెస్ చేసామో ఓకే, ఇక్కడ ఉంది మనకి లోపలికి వెళ్ళాం అనుకోండి, స్టాక్ డిలీట్ అవుతుంది. ఈవెంట్స్ చెక్ చేసాం అనుకోండి, అక్కడ చూపిస్తూ ఉంటుంది మీకు నోడ్ గ్రూప్ డిలీట్ ఇన్ ప్రోగ్రెస్ ఉంది. మీకు అంతా కూడా డిలీట్ ఇన్ ప్రోగ్రెస్ లాంచ్ టెంప్లెట్ అంతా ఇది డిలీట్ అయిపోవాలి మీకు. సో ఇది డిలీట్ అయిపోయినాక మీకు ఆ తర్వాత క్లస్టర్ ఉంటుందండి. ఆ తర్వాత క్లస్టర్ డిలీట్ చేయాల్సి వస్తుంది మీరు. ఓకే, సరే. సో ఇదండి మీరు చూసినట్లయితే ఎలాగా క్యూబర్నెటిస్ క్లస్టర్ ని డిప్లాయ్ చేయాలా, ఎలా లాగిన్ చేయాలి, ఇవన్నీ కూడా. నా రేపటి సెషన్ రేపు వచ్చి మార్నింగ్ 9 o'clock మనం కలుద్దాం. 9 or 9:30 నేను చెప్తాను టైమింగ్ మీకు, రేపు మార్నింగ్ కన్ఫర్మ్ చేస్తాను. సో రేపటి సెషన్ లో మనం డిస్కస్ చేయాల్సింది వచ్చి ఫస్ట్ 1 hour 15 minutes అట్లా తీసుకొని మీకు ఫస్ట్ పైథాన్ గురించి బేసిక్స్ ఆఫ్ పైథాన్ మీకు చెప్తానండి. మీకు పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేయాలా మీకు, సో ఎలా మీకు వేరియబుల్స్ డిక్లేర్ చేయాలా, ఎలా లిస్ట్ ఎలా డిక్లేర్ చేయాలా, డిక్షనరీ అంటే ఏంటి, ఎలా మనం ఫర్ లూప్ ఇవన్నీ రన్ చేయాలా అని చెప్పి రేపటి సెషన్ లో చెప్తాను. అండ్ సండే సెషన్ లో ఏం చెప్తానంటే మీకు దీని పేరు ఏంటంటే మనకి ఈవెంట్ బ్రిడ్జ్ అని ఒకటి ఉంటుందండి. ఈవెంట్ బ్రిడ్జ్ గురించి మీకు దీని పేరు ఏంటి మనకి ఆన్ సండే మాట్లాడదాం మీకు, అది ప్లాన్. మండే వచ్చి మనకి డెవలపర్ టూల్స్, ఆ తర్వాత వచ్చి మనకి దీని పేరు ఏంటి ఒకటి ఉందండి, మైగ్రేషన్ అండి. సో మైగ్రేషన్ మనం డిస్కస్ చేస్తాం. ఒక 2 days మైగ్రేషన్ పడుతుంది. సో అండ్ యాజ్ ఐ సెడ్ ఫ్రైడే కల్లా మనం కంప్లీట్ చేసుకుంటాం బ్యాచ్ ని. లెట్స్ సీ ఎంతసేపు పడుతుంది మీకు. చలో గైస్, ఐ విల్ క్లీన్ ఇట్ అప్. ఓకే, ఎనీ క్వశ్చన్స్? క్లౌడ్ ఫార్మేషన్ చేసినప్పుడు కీస్ ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్ లో రిసోర్స్ క్రియేట్ చేసాం కదా సార్. ఇప్పుడు క్లౌడ్ ఫార్మేషన్ అక్కడ కీ మెయిన్ అకౌంట్ లో ఉంటుంది, మిగతా 2 అకౌంట్స్ లో కూడా క్రియేట్ చేసుకోవాలంటే అంటే ఆ కోడ్ వాడే ముందే. మరి ఆబ్వియస్ గా ఉండాలి కదా, డిపెండెన్సీ ఉంది అక్కడ మీకు. అది పక్కన పెడితే ఈవెన్ మనం విపిసి పీరింగ్ చేసేటప్పుడు కూడా మనం ఏం చేస్తాం, ఒక దగ్గర ఉన్న కీ ఇంకో దగ్గర లేదుగా, మనం ఇంపోర్ట్ చేసాం కదా, నెట్వర్క్ ఏసీఎల్ కి అప్పుడు సెంట్రలైజ్డ్ గా చేయాలంటే రూల్స్ ఉంటాయన్నారు కదా సార్. 100 నుంచి స్టార్ట్ అవుతాయి అన్నారు కదా రూల్స్. రూల్స్ లిస్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేసి దాన్ని ఎలా సెర్చ్ చేస్తే తెలిస్తే నెంబర్స్ ఎక్కడ సెర్చ్ చేస్తున్నారు అంటే అప్పుడు 100 వాడితే 100 నుంచి స్టార్ట్ అవుతాయి అన్నారు కదా సార్ రూల్స్. ప్రియారిటీ వైజ్ మనకి ఉంటది. ఏదైనా సెంట్రలైజ్ గా బ్లాక్ చేయాలంటే ICMP4 అలాంటిది బ్లాక్ చేయాలంటే రూల్ నెంబర్ బట్టి ఉంటది అన్నారు కదా సార్. అలా ఏ రూల్ కి ఏ నెంబర్ కి ఏ రూల్ ఉంటది? లేదు, అది తప్పు. మీరు మీ అజంప్షన్ తప్పు. నెంబర్ నుంచి నెంబర్ 100 నుంచి స్టార్ట్ అవుద్ది. అలాగా నెంబరు ఇంక్రిమెంట్ అవుతూ వెళ్తూ ఉంటుంది మీకు. కానీ ఈ నెంబర్ కి మీ ప్రోటోకాల్ కి సంబంధం లేదు. నేనేం చెప్పానంటే 100 వచ్చి మీకు ICMP అలౌ ఇచ్చాను అనుకోండి. 101 వచ్చి ICMP డినై ఇచ్చాను అనుకోండి. అప్పుడు అలౌ వస్తుంది. ఎందుకు? తక్కువ నెంబర్ కి ఎక్కువ వాల్యూ కాబట్టి. మీరు రివర్స్ చేశారనుకోండి మీకు అప్పుడు బ్లాక్ అవుద్ది. ఎందుకంటే
100కి ఎక్కువ వాల్యూ కాబట్టి. సో కాబట్టి ఇక్కడ మీరు ఇచ్చే పోర్ట్ నెంబర్ కి ప్రోటోకాల్ కి సంబంధమే లేదు మీకు. అది ఏదైనా ఏ పోర్ట్ అయినా ఉండొచ్చు. ఇది మాత్రమే హైరార్కీ. ఓకే, మన ప్రియారిటీ బట్టి నెంబర్ ఇచ్చుకోవాలి దాన్ని. అంటే మీకు ఒకటి అలౌ చేయాలనుకుంటున్నప్పుడు మీరు ఏం చేయాలా, తక్కువ నెంబర్ ఇచ్చుకోవాలి దానికి, మీకు అట్లా చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, డిలీట్ అయిపోయి అన్ని డిలీట్ అవుతాయి. అయితే ఇక్కడ మీకు డిలీట్ అవుతున్నప్పుడు అన్ని కొన్నిసార్లు డిలీట్ కాదండి, కొన్నిసార్లు పెండింగ్ ఉండిపోతాయి. ఇది కూడా డిలీట్ అవ్వాలా, ఇది కూడా డిలీట్ అయిపోతే అప్పుడే మీకు క్లస్టర్ అంతా డిలీట్ అయినట్లు లెక్క మీకు. ఓకే, లెట్ ఇట్ బి. సో మన అకౌంట్ ఇక్కడ చెక్ చేయొచ్చు, రీఫ్రెష్ చేశారు అనుకోండి మీకు డిలీషన్ అని వస్తూ ఉండాలా, మీకు డిలీటింగ్ అని వస్తుంది చూడండి మీకు. ఓకే, ఎనీ క్వశ్చన్స్ గైస్? Chalo, see you tomorrow 9 or 9:30. I'll let you know. Bye guys.